అందరికీ నమస్కారం అండి. ఈరోజైతే మీ ముందుకి ఒక హైవే ఫేసింగ్ ఉన్న వెంచర్‌తో అయితే రావడం జరిగింది. మనకి లొకేషన్ ఒకసారి చూసుకుంటే మన కాళహస్త్రి నాయుడుపేట హైవేలో అయితే ప్రెజెంట్ ఉన్నామండి. మన తిరుపతి నుండి కాళహస్త్రికి వెళ్ళే 6 లైన్ హైవే ఫేసింగ్ అయితే ఈ వెంచర్ అనేది రావడం జరుగుతుంది. ఇప్పుడు మీరు చూస్తున్న ఏరియా వచ్చి మనకి ఆర్ మల్లవరం అని చెప్పి అంటారండి. మన ఈ ఆర్ మల్లవరం దగ్గర హైవే ఫేసింగ్కే ఈ వెంచర్ అనేది రావడం జరుగుతుందండి. అందులోనూ మనకి ఈ వెంచర్లో అయితే 100 ఫీట్ మాస్టర్ ప్లాన్ రోడ్ అయితే ఉందండి. ఈ 100 ఫీట్ మాస్టర్ ప్లాన్ రోడ్డుకే మన ప్లాట్స్ అనేవి రావడం జరుగుతుంది. టోటల్ 15 ప్లాట్స్ అయితే రావడం జరుగుతుందండి. హైవే ఫేసింగ్తో విత్ 100 ఫీట్ మాస్టర్ ప్లాన్ రోడ్ అయితే ఈ వెంచర్కి రావడం జరుగుతుంది. తుడా అప్రూవల్ వెంచర్ అండి ఇది. మనకి తుడా అప్రూవల్తో అయితే ఈ వెంచర్ అనేది రావడం జరుగుతుంది. టోటల్ మనకి 15 ప్లాట్స్ అయితే రావడం జరుగుతుందండి. మనకి ఈస్ట్ అండ్ వెస్ట్ అండ్ నార్త్ ఫేసింగ్తో అయితే ఈ ప్లాట్స్ అనేవి వస్తాయండి. మనకి ప్రాజెక్ట్ యొక్క హైలైట్స్ చూసుకుంటే మనకి 100% క్లియర్ టైటిల్ అండ్ వాస్తుతో అయితే ఈ వెంచర్ అనేది రావడం జరుగుతుంది. మనం రెడీగా హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకునే విధంగా అన్ని ఫెసిలిటీస్ అనేవి అరేంజ్ చేస్తారండి. పొల్యూషన్ ఫ్రీ ఎన్విరాన్మెంట్ అనమాట. మనకి 40 ఫీట్ సీసీ రోడ్స్ అయితే ప్రొవైడ్ చేస్తారండి. ప్రతి ప్లాట్కి మనకి వాటర్ కనెక్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కంప్లీట్ కాంపౌండ్ వాల్ అయితే వస్తుందండి. ఆల్రెడీ కాంపౌండ్ వాల్ వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ అయ్యిందండి. మనకి ఎంట్రన్స్ గేట్ అనేది ప్రొవైడ్ చేస్తారండి. ఓపెన్ డ్రైనేజ్ అండ్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. కిడ్స్ ప్లే ఏరియా అనేది మనకి తుడా నామ్స్ ప్రకారం ఏమేమైతే డెవలప్మెంట్స్ ఉన్నాయో అన్నీ కూడా చేయిస్తారండి. మనకి నియర్ బై లొకేషన్స్ ఒకసారి చూసుకుంటే మనకి అడ్జసెంట్ మనకి తిరుపతి కాళహస్త్రి 6 లైన్ హైవేకి అడ్జసెంట్గా అయితే ఈ వెంచర్ అనేది రావడం జరుగుతుంది. అండ్ మనకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి అండ్ టీసీఎల్ డిక్సన్ కార్బన్ అండ్ సెల్కాన్ కంపెనీస్కి అయితే ఎగ్జాక్ట్లీ ఒక 5 మినిట్స్ డ్రైవ్లో మనం చేరుకోవచ్చు. అండ్ ఐఐటి ఐజర్కి మనకి 5 మినిట్స్ డ్రైవ్లో అయితే మనం చేరుకోవచ్చు అండి. వెరీ నియర్ టు శ్రీ ఇంజనీరింగ్ కాలేజ్ అండి. ఎగ్జాక్ట్లీ మనకి వాకబుల్ డిస్టెన్స్లో మనం శ్రీ ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గరికి అయితే మనం చేరుకోవచ్చు అండి. అండ్ మనకి డెక్కన్ యూనివర్సిటీ అండ్ మెడికల్ కాలేజ్కి అయితే మనం ఒక 5 మినిట్స్ డ్రైవ్లో మనం చేరుకోవచ్చు. రేణిగుంట జంక్షన్కి 5 మినిట్స్ డ్రైవ్లో మనం చేరుకోవచ్చు అండి. అండ్ మనకి తిరుపతి సిటీకి అయితే మనకు 15 మినిట్స్లో మనం తిరుపతికి అయితే మనం చేరుకోవచ్చు అండి. ఇదైతే మనకి తుడా అప్రూవల్తో అయితే ఈ వెంచర్ అనేది రావడం జరుగుతుందండి. ప్రైస్ చూసుకుంటే మనకి 68,000 అయితే చెప్తున్నారండి. స్లైట్ నెగోషియేషన్ అయితే ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ గురించి ఇంకేమైనా మీకు వివరాలు కావాలనుకుంటే డిస్ప్లే అవుతున్న మా నెంబర్ని అయితే కాంటాక్ట్ చేయగలరండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ప్రాపర్టీ బజార్ తిరుపతి.